తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వాతావరణం ఉంది, దేశంలో ఒక విధమైన వాతావరణం, ప్రపంచానికే ఆదర్శపూర్తిగా ఒక మహానాయకుడి నుండి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన హోంశాఖ మంత్రులు మనందరి నాయకులు మనందరికీ ఆదర్శ స్ఫూర్తి శ్రీ అమిత్ షా గారి యొక్క అండతో మన జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారి యొక్క ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నియంత పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే. అందరూ కలిసికట్టుగా ఉద్యమం చేస్తా ఉన్నాం మనం. దాని ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాజకీయ మార్పు జరుగుతుందో, ఏ విధంగా పెను మార్పులు సంభవిస్తున్నాయో మనందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రం మీద తెలిసిందే. మొన్న జరిగిన ట్రైనింగ్ క్యాంప్ అనేక విషయాలు స్పష్టం చేశాను నేను. నియంత పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలనను ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితిలో సహించరన్న విషయాన్ని అనేక ఉదాహరణలు ఈ రోజు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. దేశంలో ఇందిరాగాంధీ గారి పాలన నుంచి చివరకు మన్మోహన్ సింగ్ పాలన వరకు కూడా ఈ దేశ ప్రజలు నియంత పాలన వ్యతిరేకించారు, అవినీతి పాలన అందించారు, కుటుంబ పాలనకు చెరవగిట్టమన్న విషయాన్ని మనం ఒకసారి నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలన నుంచి మొన్నటి చంద్రబాబు నాయుడు గారి పాలన వరకు కూడా అవినీతి పాలనకు వ్యతిరేకంగా, నియంత పాలనకు వ్యతిరేకంగా, ఇలా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి చరిత్ర గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అన్ని మిళితమై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అటువంటి నియంత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అవినీతి రాజ్యం వెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో, నియంత పాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఒక కుటుంబ పాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే వీటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటున్నటువంటి తరుణంలో ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా కుట్ర చేస్తున్నారో మనం చూడండి. మొన్న వేడు ఢిల్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఢిల్లీకి ఎందుకు పోయిన అర్థం కాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్లాన్ ప్రకారం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతా పార్టీని ప్రజల్లో కూడా అపరిష్ట చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఢిల్లీకి పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్ చేసిండు. ఢిల్లీ పోయి కేంద్ర నాయకత్వం అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశాడు. అపాయింట్మెంట్ అడగలేదని చెప్పి వాళ్ళ పత్రికలకు రాసిన వాళ్ళ పత్రికనే కనుక రాయకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్లాన్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు భారతీయ జనతా పార్టీ అమలు చేసే ప్రయత్నం చేశాడు. పీయూష్ గోయల్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలే. 4 గంటల ముందే పీయూష్ గోయల్ గారు వేరు. 4 గంటల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలు అవమానపరిచారని చెప్పి పరిణామం చేసేటువంటి ఒక కుట్ర చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు పోయాడు? సొంత పనుల కోసం ఢిల్లీ పోయి ఆ విషయాన్ని స్పష్టం చేయకుండా భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగమే ఇలా టీఆర్ఎస్ పార్టీ మన ఢిల్లీ టూర్. జ్యోతిష్కుడు ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జ్యోతిషం బాగా నమ్మకం. జ్యోతిష్కుడు ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ రాజకీయ పతనం ప్రారంభమైంది, నేను ఎవ్వరు కాపాడలేరు, నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యాగాలు చేసినా నీకు రాజకీయ పతనం ప్రారంభమైంది, నువ్వు శిశుపాలు అయిపోని చెప్పి వాళ్ళ జ్యోతిష్కుడే రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పినారు. అందుకే ఏమీ కాదని చెప్పి కొత్త నాటకాన్ని తెలియజేసి రాష్ట్రం తెగించి రాష్ట్రం ఏమనగాదు. నేను బదనామైనా పర్లేదు, నన్ను ప్రజలు చీదరించినా పర్లేదు, నన్ను ప్రజలు చీత్కరించినా పర్లేదు, నేను మాత్రం భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అడ్డుకుంటే నాకు తిరుగులేదు అని చెప్పి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి భావించే ఇవాళ ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్పడుతున్నాడు.
నేను అంటూ నాకు కూడా జ్యోతిష్కుడు బాగా నమ్మకం. నాకు జ్యోతిష్కుడు కలిసి నేను నమ్మే జ్యోతిష్కుడు నాకు చెప్పాడు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి, పేదలకు న్యాయం జరగబోతుంది, అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనం. తెలంగాణ తల్లి ఇలా గడిలో బందీ అయిపోయింది, ఆ తెలంగాణ తల్లికి విముక్తి కాబోతున్నది. అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి ఆ జ్యోతిష్కుడు నాకు చెప్పాడు. మీరు చెప్తూ వచ్చండి, రక్తాన్ని ధారవేయండి. నేను అడుగుతున్నాను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఆ జ్యోతిషుడు చెప్పింది వాస్తవం చేద్దామా లేదా ఒక్కసారి చెప్పండి. రక్తాన్ని ధారవేయడానికి మీరందరూ సిద్ధమా ఒక్కసారి చెప్పండి. మీరు సిద్ధమంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలకు వ్యతిరేకంగా, ఈ గడిల పాలకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి సహకారంతో, కార్యకర్తల సహకారంతో ఉద్యమించే బాధ్యత నాది. మా అందరి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఏమిటంటే టీఆర్ఎస్ పార్టీలో సీఎం సీట్ కోసం కూర్చున్నాడ 4 స్తంభాలను ప్రారంభమైంది. ప్రగతి భవన్లో డైనింగ్ టేబుల్ మీద జరిగే కొట్లాటంతా మనకు తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిసారి ఏదో ఒక విషయంతో మన టీఆర్ఎస్ పార్టీ నాయకులను వాళ్ళ ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కొట్లాట స్ట్రాటజీ ముఖ్యమంత్రి కుటుంబంలో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ ప్రభుత్వం ఉంటుందా పుట్టదా గ్యారెంటీ లేదు. ఇలా కొడుకు ప్రశ్నిస్తున్నాడు, ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తామని చెప్పి కొడుకు ప్రశ్నిస్తున్నాడు. ఒకవైపు బిడ్డ ప్రశ్నిస్తున్నది, నన్ను ఎప్పుడే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి. ఒకవైపు అల్లుడు ప్రశ్నిస్తున్నాడు, నన్ను ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తామని చెప్పి. 4 ముక్కలాట, 4 స్తంభాలట. ఇవాళ ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో డైనింగ్ టేబుల్ మీద జరుగుతున్న యుద్ధమే. కానీ ముఖ్యమంత్రి ప్రతిసారి మనం అనుకుంటాం కామన్ గా, నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అనుకుంటాం. మనం ముఖ్యమంత్రి పాలసీ అదే, ఉన్న నూరు నేనే ముఖ్యమంత్రి ఉండాలనుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే అల్లుడు రెచ్చగొడతాడు, అల్లుడిని ముఖ్యమంత్రి కావాలనుకుంటే బిడ్డను రెచ్చగొడతాడు. ఆయన మాత్రం నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనం కోరుకునేటువంటి గవర్నమెంట్ పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారిని, హుజాబాద్ శాసనసభ్యులు వారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో ప్రశ్నించేటువంటి వ్యక్తులను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెట్టి వేసే ప్రయత్నిస్తాడు. దానికి ఉదాహరణ మన ఈటల రాజేంద్ర గారు. మేము ఉద్యమకారులం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తులం మేము. అన్నిటికీ తెగించి కొట్లాడే వ్యక్తులం మేము. మన ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీలో స్థానం లేదు, అవమానం జరుగుతుందని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తులను ఈటల రాజేంద్ర గారి వ్యక్తులందరూ కూడా బయటికి పంపించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ జరుగుతుంది. అది కూడా కుట్రలో భాగమైంది. నిజమైన ఉద్యమకారులకు స్థానం ఉండదు, వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారని చెప్పి ఒక చెడు ఆలోచనతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా బయటికి పెట్టేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకే ఉద్యమకారులందరూ కూడా ఇలా ప్రధాన వేదిక ఇలా భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇలా ఉద్యమకారులు గుర్తించి, గ్రహించి, గమనించే భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందే. ఇలా ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టే ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిందని చెప్పి అలా అందరూ కూడా భావిస్తున్న తరంలో ఇలా ఏకైక వేదికగా ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల కోసం ముందుకు వచ్చిన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం. అనేక పనులు చేస్తున్నవారు, పోరాటం చేస్తున్న కార్యకర్తలను, నాయకులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. మొన్న చేయాల మొన్న నల్గొండ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తే రైతుల బాధలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఏ విధంగా రాళ్ల దాడి చేసాడో, పోలీసు ద్వారా ఏ విధంగా నాటితో ముట్టించాడో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కల్లాల్సిన విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. రైతులను కాపాడే ప్రయత్నం చేస్తే మన 56 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంజురీస్ అయి ఇప్పటికీ బెడ్ తీసుకున్నటువంటి విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
56 మంది కార్మికులకి చూసే దెబ్బలు తగ్గిన గాయపడలేదు. 20 వాహనాలను ధ్వంసం చేశారు. ఈ పోలీసుల సమక్షంలో పోలీసులు టీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి చేసినటువంటి దాడుల విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.